హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరప్రసాద్ తెలుగు. మొన్ననే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాయి కదా. ఈ రిజల్ట్స్ రాగానే తెలంగాణలో ఉన్న ప్రతి 10వ తరగతి విద్యార్థి అలాగే వాళ్ల పేరెంట్స్ మైండ్లో మెదులుతున్న ఒకే ఒక్క మాట, ఎక్కడ చూసినా వినిపిస్తున్న ఒకే ఒక్క టాపిక్, బాసరా IIIT. అసలు బాసరాలో సీటు రావాలంటే ఎన్ని మార్కులు రావాలి, మన కేటగిరీకి కట్ ఆఫ్ ఎంతుంటుంది, ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, ఇలా మీ మైండ్లో ఉన్న టెన్షన్స్, డౌట్స్ అన్నింటినీ ఈ ఎక్స్ప్లెయినర్తో పూర్తిగా క్లియర్ చేయబోతున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ డైవ్ ఇంటూ దిస్. ఈరోజు మనం ప్రధానంగా ఒక 5 టాపిక్స్ని కవర్ చేయబోతున్నాం. ఫస్ట్, బాసరా IIIT డ్రీమ్ గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత 2026 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్, నెక్స్ట్ మెరిట్ అండ్ రిజర్వేషన్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. అండ్ దెన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఫైనల్గా మీకు చాలా అవసరమైన కెరీర్ గైడెన్స్ అండ్ మోటివేషన్. ఈ స్టెప్స్ అన్నింటినీ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఓకే, ముందుగా సెక్షన్ 1, ది బాసరా IIIT డ్రీమ్. అసలు తెలంగాణలో ఇది ది మోస్ట్ సాట్ ఆఫ్టర్ క్యాంపస్గా ఎందుకు మారింది? నిజం చెప్పాలంటే 10th తర్వాత బాసరా IIITలో అడుగుపెట్టడం అనేది ఊరికే ఒక అడ్మిషన్ తీసుకోవడం లాంటిది కాదు. ఒక మిడిల్ క్లాస్ లేదా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చే స్టూడెంట్కి అదొక లైఫ్ చేంజింగ్ మూమెంట్. వేలాది రూపాయలు ఫీజులు కట్టే కార్పొరేట్ కాలేజీలను వదిలేసి ఒక ప్రభుత్వ సంస్థ కోసం లక్షలాది మంది స్టూడెంట్స్ ఎందుకు రేయింబవళ్లు కష్టపడుతున్నారు? ఆ క్రేజ్ వెనుకున్న అసలు కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. అక్కడ ఉండే ఫెసిలిటీస్ నిజంగా నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, అన్మ్యాచ్డ్ క్వాలిటీ ఎడ్యుకేషన్, అంటే ప్రాక్టికల్గా అత్యంత నాణ్యమైన చదువు దొరుకుతుంది. రెండవది, కాంప్రహెన్సివ్ హాస్టల్ ఫెసిలిటీస్, ఫ్రీ ఫుడ్, అకామిడేషన్తో పాటు క్యాంపస్ ఎన్విరాన్మెంట్ చాలా బావుంటుంది. మూడవది, అడ్వాన్స్డ్ డిజిటల్ లెర్నింగ్. జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్కి ఒక ల్యాప్టాప్ ఇస్తారు, టెక్నాలజీతో నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్, 6 years ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్స్. 10th అవ్వగానే వెళ్తే ఇంటర్ ప్లస్ బీటెక్ అక్కడే కంప్లీట్ చేసి మంచి క్యాంపస్ ప్లేస్మెంట్తో బయటికి రావచ్చు. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టే ఆ క్యాంపస్ అంటే అంత క్రేజ్. రైట్, ఇప్పుడు సెక్షన్ 2కు వద్దాం. 2026 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్. ప్రతి ఒక్కరూ ఈగర్గా వెయిట్ చేసే టాపిక్ ఇదే. ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ని మార్కులు కావాలి, కట్ ఆఫ్స్ ఏంటి? ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించాల్సిన విషయమేంటంటే, ఈ కట్ ఆఫ్స్ అనేవి అప్లై చేసిన వాళ్ల సంఖ్యను బట్టి, ఆ పర్టిక్యులర్ ఇయర్ ఉన్న కాంపిటీషన్ను బట్టి మారుతూ ఉంటాయి. కానీ పాత ట్రెండ్స్ని అనలైజ్ చేస్తే మనకొక సేఫ్ జోన్ అనేది అర్థమవుతుంది. ఓసీ కేటగిరీ వాళ్లకి కాంపిటీషన్ చాలా టైట్ అండి. 9.8 నుండి 10 జీపీఏ వస్తేనే సేఫ్ జోన్లో ఉన్నట్లు. బీసీ కేటగిరీ వాళ్లకి 9.5 నుండి 9.8 జీపీఏ మధ్య ఛాన్సెస్ ఉంటాయి. ఇందులో మళ్ళీ బీసీఏ, బి, సి, డి బట్టి కొంచెం వేరియేషన్ ఉంటుంది సుమా. ఇక ఎస్సీ కేటగిరీకి 8.8 నుండి 9.5 జీపీఏ, అలాగే ఎస్టీ కేటగిరీకి 8.5 నుండి 9.2 జీపీఏ మధ్య వస్తే మనం ఒక సేఫ్ జోన్లో ఉన్నామని అనుకోవచ్చు. ఇవి ఎక్స్పెక్టెడ్ ఫిగర్స్ మాత్రమే. ఒక క్లారిటీ కోసం మనం ఈ డేటాని బేస్ చేసుకోవచ్చు. అయితే కాంపిటీషన్ అనేది జెండర్ పరంగా కూడా మారుతుంది. అబ్బాయిలకైతే బాషర్లో సీటు కొట్టడం లిటరల్గా కత్తిమీద సామే. వాళ్లకి కాంపిటీషన్ ఒక రేంజ్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా టాప్ టైర్ జీపీఏ ఉండాల్సిందే. అదే అమ్మాయిల విషయానికొస్తే రిజర్వేషన్ పాలసీస్ వల్ల కటాఫ్స్లో కొద్దిపాటి రిలాక్సేషన్ ఉంటుంది. సో గర్ల్స్కి ఇదొక రకంగా మంచి అడ్వాంటేజ్ అనే చెప్పాలి. మూడవ సెక్షన్కి వెళ్దాం, మెరిట్ అండ్ రిజర్వేషన్ సిస్టమ్. అసలు ఈ అడ్మిషన్ ప్రాసెస్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు అనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్. చూడండి, సీట్ అనేది కేవలం మీ 10th గ్రేడ్ పాయింట్స్ చూసి మాత్రమే ఇవ్వరు. ఇట్స్ లైక్ ఏ జాయింట్ పజిల్. మొదటగా మీ ఓవరాల్ మెరిట్ లేదా జీపీఏ చూస్తారు. ఆ తర్వాత స్టేట్ గవర్నమెంట్ చెప్పిన కాస్ట్ రిజర్వేషన్స్ని అప్లై చేస్తారు. అక్కడితో అయిపోలేదు, లోకల్ ఏరియా రిజర్వేషన్ కోటా కూడా ఉంటుంది. ఇవి కాకుండా స్పెషల్ కేటగిరీస్ అంటే ఎన్సీసీ, స్పోర్ట్స్ కోటా, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, అలాగే ఆర్మీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్లకు స్పెషల్ సీట్స్ ఉంటాయి. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేశాకే ఫైనల్ లిస్ట్ బయటకొస్తుంది. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటుంది. ఎవరైతే రూరల్ బ్యాక్గ్రౌండ్ నుండి వస్తారో, గవర్నమెంట్ స్కూల్స్లో చదివి ఉంటారో వాళ్లకి ఈ సెలక్షన్ ప్రాసెస్లో ఒక అద్భుతమైన అడ్వాంటేజ్ ఉంటుంది. అసలు బాసరా IIIT మెయిన్ మోటోనే అది, పల్లెటూరు పిల్లలకు వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ఇవ్వడం. కాబట్టి ప్రైవేట్ స్కూల్ పిల్లలతో పోలిస్తే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఎక్స్ట్రా వెయిటేజ్ ఇస్తారు. సో గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన స్టూడెంట్స్ చాలా కాన్ఫిడెంట్గా అప్లై చేసుకోవచ్చు. లెట్స్ మూవ్ టు సెక్షన్ 4, అప్లికేషన్ ప్రాసెస్ అండ్ డాక్యుమెంట్స్. మీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలో ఇక్కడ డిస్కస్ చేద్దాం. మార్కులు ఎంత బాగా వచ్చినా, అప్లికేషన్లో చిన్న తప్పు చేసినా
సీటు పోయే ఛాన్స్ ఉంటుంది. సో ద క్రూషియల్ పాయింట్ ఈజ్ నోటిఫికేషన్ రాకముందే ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీ చేతిలో ఉండాలి. 10th క్లాస్ మార్క్స్ మెమో, స్టూడెంట్ ఆధార్ కార్డ్, మీ సేవలో తీసుకున్న లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఫీజ్ రీయింబర్స్మెంట్ కోసం రీసెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ తప్పనిసరి. వీటితో పాటు 4th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఎక్కడ చదివారో చూపించడానికి స్టడీ లేదా బోనఫైడ్ సర్టిఫికేట్స్ అన్నీ ఒక ఫైల్లో నీట్గా పెట్టుకోండి. లాస్ట్ మినిట్లో టెన్షన్ పడకండి. అప్లై చేసేటప్పుడు ఈ 3 రూల్స్ మైండ్లో ఫిక్స్ చేసుకోండి. 1. డాక్యుమెంట్స్ అన్నీ ముందుగానే రెడీ చేసుకోవాలి. 2. కేవలం అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే అప్లై చేయాలి. ఈ మధ్య వాట్సాప్లో ఫేక్ లింక్స్, ఫేక్ కౌన్సిలింగ్ మెసేజెస్ వస్తున్నాయి, వాటిని అస్సలు నమ్మకండి. అండ్ 3. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చెయ్యొద్దు. సర్వర్ క్రాష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ముందే అప్లై చేసేయండి. పేరెంట్స్ ఈ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక ఫైనల్ సెక్షన్, నా ఫేవరెట్ సెక్షన్, మోటివేషన్ ఫర్ ఫ్యూచర్ సక్సెస్. మన రిజల్ట్స్ని ఏ యాంగిల్లో చూడాలి? ఒకసారి నిజాయితీగా మిమ్మల్ని మీరు ఈ ప్రశ్న అడగండి. కేవలం ఒకే ఒక ఎగ్జామ్లో వచ్చే స్కోర్ మన మొత్తం లైఫ్ని, మన సక్సెస్ని డిసైడ్ చేస్తుందా? నోవే, అసలు ఛాన్సే లేదు. జీపీఏ కొంచెం తగ్గితే టాలెంట్ లేనట్టు కాదు. ఆ మార్కులు ఆ 3 గంటల ఎగ్జామ్లో మీరు రాసిందానికి రిఫ్లెక్షన్ మాత్రమే, మీ లైఫ్ టైం ఎబిలిటీకి మెజర్మెంట్ కాదు. ఈ విషయం స్టూడెంట్స్, పేరెంట్స్ ఇద్దరూ అర్థం చేసుకోవాలి. బాసరా IIIT అనేది ఖచ్చితంగా ఒక గ్రేట్ ఆపర్చునిటీ, అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ లైఫ్ అంటే అదే కాదు కదా. మీరెక్కడ చదివారు అన్నదానికంటే ఎంత కష్టపడ్డారో, ఎంత డిసిప్లిన్తో ఉన్నారు, మీ గోల్ మీద మీకు ఎంత ఫోకస్ ఉంది అన్నదే మిమ్మల్ని ఒక గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది. పేరెంట్స్కి నాదొక చిన్న రిక్వెస్ట్, దయచేసి మీ పిల్లల్ని పక్కంటి వాళ్లతో కంపేర్ చేసి వాళ్ల కాన్ఫిడెన్స్ని బ్రేక్ చేయకండి. ఎంకరేజ్ చేయండి, సపోర్ట్గా నిలబడండి. ఎందుకంటే మీరంతా గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే 10th క్లాస్ రిజల్ట్ అనేది ఒక కంక్లూజన్ కాదు, అదొక బ్యూటిఫుల్ జర్నీకి బిగినింగ్ మాత్రమే. బాసరలో సీటొస్తే హ్యాపీగా వెళ్ళండి. ఒకవేళ రాకపోతే దానికి మించిన బెటర్ ఆపర్చునిటీ బయట మీకోసం వెయిట్ చేస్తుందని నమ్మండి. పట్టుదలతో ముందుకెళ్తే సక్సెస్ ఖచ్చితంగా మీదే. సో అదండి విషయం. బాసరా IIIT అడ్మిషన్స్, కట్ ఆఫ్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ మీద మీకొక క్లియర్ పిక్చర్ వచ్చిందని అనుకుంటున్నాను. ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న. మనం పిల్లలకి కేవలం ఒక కాలేజ్ అడ్మిషన్ కోసమే ట్రైనింగ్ ఇస్తున్నామా, లేక లైఫ్ లాంగ్ నిలబడే ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేస్తున్నామా? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు వరప్రసాద్ తెలుగు.